హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. సడన్గా ఏదైనా తినాలనిపిస్తే, ఓపిక లేనప్పుడు, టైం లేనప్పుడు, అప్పటికప్పుడు ఈజీగా ఇలా అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ అటుకులు తీసుకోవాలి. ఇవి దాదాపుగా 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ మీ టేస్ట్కు తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు, పల్లీలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులన్నీ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటుకులు సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా అటుకులు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవే కాకుండా తాలింపులో పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాల పప్పు ఇలా కూడా వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మంచిగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.